What is a man profited if he shall gain the whole world and lose his own soul? There is no greater thing if you know Jesus Christ as your personal Savior and follow His word. May this program help you to know Jesus and to follow His word. Amen. నీ జీవితంలో శాంతి సమాధానము లేక నిరాశలో నిస్పృహలో ఒంటరిగా ఉన్నట్లు తలంచుచున్నావా? అయితే వెంటనే దేవుని వాక్యాన్ని, దేవుని శక్తిని నీవు తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే దేవుని వాక్యము తెలుసుకొనుట ద్వారా దేవుని శక్తిని మనం పొందుకుంటాం. కాబట్టి దేవుని వాక్యమును తెలుసుకొని దేవుని శక్తిని పొందుకొనుము. పాస్టర్ గాలి గంగరాజు గారు పరిశుద్ధ గ్రంథము నుండి 3500 వాక్యములు కంఠపాఠం చేసి దేవుని వాక్య శక్తిని పొందుకొని ఉన్నారు. ఇంకను అనేక మంది దేవుని వాక్యమును కంఠపాఠం చేయడానికి ప్రోత్సహించినట్లుగా దేవుని కృప వలన ది బైబుల్ ఫౌండేషన్ అను సంస్థను స్థాపించి దాని ద్వారా అనేక మందికి ఆకర్షణీయమైనటువంటి బహుమతులను అందజేయుచున్నారు. వెంటనే దేవుని వాక్యాన్ని కంఠపాఠం చేయడం ప్రారంభించింది. 3000 వాక్యాలు కంఠపాఠం చేసినటువంటి వారికి హీరో హోండా బైక్ ఇవ్వబడుతుంది. 2000 వాక్యాలు కంఠపాఠం చేయబడినటువంటి వారికి ల్యాప్టాప్ ఇవ్వబడుతుంది. 1000 వాక్యాలు కంఠపాఠం చేసినటువంటి వారికి హోమ్ కంప్యూటర్ ఇవ్వబడుతుంది. 500 వాక్యాలు కంఠపాఠం చేసినటువంటి వారికి కాస్ట్లీ కొరియన్ బైబుల్ ఇవ్వబడుతుంది. 100 వాక్యాలు కంఠపాఠం చేసినటువంటి వారికి పరిశుద్ధ గ్రంథము ఇవ్వబడుతుంది. మొట్టమొదటిసారి బైబిల్ ఫౌండేషన్ సంస్థ ద్వారా 1000 వాక్యములు కంఠపాఠం చేసిన వారికి ఈ కంప్యూటర్ ప్రకటించడం చాలా సంతోషకరం. కాబట్టి మేము ఏమైతే అనౌన్స్ చేస్తున్నామో తప్పక నెరవేరుస్తామని ఈ విధంగా మేము తెలియపరుచుకుంటున్నాం. పట్టులతో 1000 వాక్యాలు కంఠపాఠం చేశారు కాబట్టి వారిని అభినందిస్తూ ఈ కంప్యూటర్ని వారికి అందజేస్తాం. 1000 వాక్యములు, 2000 వాక్యములు మరియు 3000 వాక్యములు కంఠపాఠం చేసిన వారు మొదట మీ ఇంటి యొద్దనే మీరు కంఠపాఠం చేసిన వాక్యములు చూడకుండా రాసి మా చిరునామాకు పంపబడును. అవి పరీక్షింపబడిన తరువాత మౌలిక పరీక్ష తేదీ మీకు తెలుపబడును. అప్పుడు మీరు కంఠపాఠం చేసి రాసి పంపించిన వాక్యములు నోటితో చెప్పవలను. అలాగూ చెప్పిన వారికి ప్రకటించబడిన బహుమతులు అందజేయబడును. Today let us study how to please God. నేడు దేవుణ్ణి ఏ విధంగా సంతోషపరచగలమనేటువంటి విషయమును ధ్యానించుకుందాం. In this world people try to please their superior authorities. ఈ యొక్క లోకంలో ప్రజలు వారి పైన ఉన్నటువంటి నాయకులను సంతోషపరచాలని కోరుతూ ఉంటారు. And our Lord Jesus Christ is the King of kings and Lord of lords and is worthy for all praise and glory. మన దేవుడైనటువంటి యేసు క్రీస్తు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములకు అర్హుడు. Let us study in the word of God in which things God delights. కాబట్టి ఈ దినమందు దేవుడు సంతోషించేటువంటి విషయములను మనం ధ్యానించుకుందాం. Book of Micah chapter 7 verse 18 it says, Who is God like unto thee that pardoneth iniquity and passeth by the transgression of the remnant of his heritage? He retaineth not his anger forever, because he delighteth in mercy. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. Here we see God delights in mercy. God delights in forgiving people. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలను క్షమించుటలో, తన ప్రజల పట్ల కనికరము చూపుటలో ఆయన సంతోషించేవాడు. So if you have not yet accepted Christ as your personal Savior, if you accept Him, if you ask forgiveness from God, God delights to forgive you and accept you as His child. ఒకవేళ ఇంకను యేసు ప్రభుని సొంత రక్షకునిగా నీవు అంగీకరించకుండా ఉన్నట్లయితే, నీ యొక్క పాపములను ఒప్పుకొని దేవుని దగ్గర క్షమించమని అడిగినట్లయితే, దేవుడు నిన్ను క్షమించుటకు, నీ యందు కనికరము చూపుటకు ఆయన సంతోషించేవానిగా ఉన్నాడు. Remember, if you have not yet accepted Christ as your personal Savior, God has no delight in your life. నీ యొక్క జీవితంలో ఇంకను యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే, దేవుడు నీ యొక్క జీవితం బట్టి సంతోషించడం లేదు. And second thing we see, Psalm 37 verse
23 it says, the steps of a good man are ordered by the Lord, and he delighted in his way. కీర్తనల గ్రంథము 37:23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవక్తన చూచి ఆయన ఆనందించును. Here we see God delights to order your life. God delights to bless you. దేవుడు మన యొక్క జీవితాన్ని సరిచేయాలని, మన జీవితాన్ని ఆశీర్వదించాలని ఆయన సంతోషిస్తున్నాడు. But the problem is many times we trust in ourselves instead of trusting in God's word. అయితే మనము మన యందు విశ్వాసం ఉంచుతూ ఉంటాం, దేవుని యొక్క వాక్యం యందు విశ్వాసం ఉంచడానికి బదులుగా. That's the reason Solomon in Proverbs said, trust in the Lord with all thine heart and lean not unto thine own understanding. అందుకే సొలొమోను భక్తుడు అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. And he said, in all that is acknowledge him, and he shall direct thy paths. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయును. So if you allow God to direct your ways, God will delight in you. అంటే మన యొక్క నడతను స్థిరపరిచినట్లుగా దేవుణ్ణి మనం అనుమతించినట్లయితే దేవుడు సంతోషముతో ఆనందంతో ఆయన మన జీవితాన్ని స్థిరపరచడానికి కోరుతున్నాడు. At the same time, if you do not allow God to order your life, you're grieving the Holy Spirit. దేవుని చేత నీ యొక్క జీవితాన్ని నీవు స్థిరపరచుకోకుండా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మని నీవు దుఃఖపరుస్తున్నావు. And thirdly, we can see God delights in them that fear him and hope in his mercy. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని బట్టి దేవుడు సంతోషించేవానిగా ఉన్నాడు. Psalm 147 verse 11 says, the Lord taketh pleasure in them that fear him, in those that hope in his mercy. కీర్తనలు 147:11 తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు వాడనై ఉన్నాడు. So here we see God delights in them who fear him and who hope in his mercy. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి పట్ల, మరి తన కృప కొరకు కనిపెట్టేటువంటి వారి పట్ల ఆయన ఆనందించేటువంటి దేవుడని వాక్యం చెబుతోంది. That's the reason God very much delighted in the life of Job. That's the reason he said to Satan, see my servant. యోబు జీవితాన్ని బట్టి అందుకే దేవుడు సైతానుతో నా యొక్క దాసుని చూడమని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. And God delighted in the life of David. He said he is a man after mine own heart. దావీదు గురించి దేవుడు ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన నా హృదయానుసారుడు. So if you want to see that God will please in your life, you must fear God in all your ways, and also you must hope in God. దేవుడు నీ యొక్క జీవితం బట్టి కూడా ఆనందించి సంతోషించాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కృప కొరకు కనిపెట్టేటువంటి వ్యక్తిగా ఉండాలి. And fourth point, we see God delights in the prosperity of his people. నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుడు తన యొక్క సేవకులకు క్షేమాన్ని కలుగుటను చూచి సంతోషించేటువంటి దేవుడు. Psalm 35 verse 27 says, let them shout for joy and be glad that favor my righteous cause. Yeah, let them say continually, let the Lord be magnified, which hath pleasure in the prosperity of his servant. కీర్తనలు 35:27 నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. So here we see God delights in the prosperity of his people. ఇక్కడ మనం చూస్తున్నాము తన యొక్క ప్రజలు క్షేమాన్ని కలిగినప్పుడు దేవుడు వారిని బట్టి సంతోషిస్తున్నాడు. And many people misunderstand the word prosperity. మరి ఈ యొక్క క్షేమం అన్నటువంటి పదాన్ని అనేక మంది వేరే విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. People think if they have enough money, if they have good house, if they have good car, if they have good job, they think that is prosperity. మంచి కారు, మంచి ఇల్లు, మంచి ధనమును కలిగి ఉన్నప్పుడు అది క్షేమని మనుషులు అనుకుంటూ ఉన్నారు. But I tell you that is foolishness. అయితే అది వెరితనము. Because many people have those things in this world. అటువంటి విషయాలను ఈ లోకంలో అనేక మంది కలిగి ఉన్నారు. But the real prosperity in God's sight, the person prospering in his spiritual life. దేవుని యొక్క దృష్టిలో క్షేమముగా ఉండడం అంటే ఆత్మలో వర్ధిల్లడము.
Please don't ever mistake that prosperity has nothing to do with material blessings. ఈ యొక్క ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదముల వల్ల మనకు క్షేమం కలుగుతుందని తలంచవద్దు. God may give you the material blessings, దేవుడు ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు కూడా మనకు అనుగ్రహించవచ్చు. but don't ever measure your spiritual life with material things. అయితే ఇహ సంబంధమైనటువంటి విషయమును బట్టి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు పోల్చుకోవద్దు. The measure for your spiritual life is how much you are obeying the word of God. నీ యొక్క ఆత్మీయ జీవితం నువ్వు ఏ విధంగా పోల్చుకోవాలంటే నీవు దేవుని వాక్యానికి ఎంతగా విధేయత చూపుతున్నావో దాన్ని బట్టి. The measure for spiritual life is how much you are spending time in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతగా ప్రార్థనలో గడుపుతున్నామో దాన్ని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితం తెలుస్తుంది. Don't ever think that if you have more property, you'll have more prosperity. ఏదో నీకు ఎక్కువ ఆస్తి ఉన్నట్లయితే నీకు క్షేమం కలుగుతుందని నువ్వు తలంచవద్దు. God delights in the prosperity of His people as they grow in Him. దేవుడు తన యొక్క ప్రజలు ఆయనలో ఎదుగుతున్నప్పుడు వారికి కలిగేటువంటి క్షేమమును బట్టి ఆయన సంతోషించేవాడు. And God wants you to prosper in your spiritual నీ యొక్క life. ఆత్మీయ జీవితంలో నీవు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. There's a reason, book of 3 John, God's word says, "Beloved, I wish above all things that thou mayest be prosper and be in health, even as thy soul prospers." 3వ యోహాను పత్రికలో మనం చూస్తున్న వాక్యములో అన్ని విషయములో నీ వర్ధిల్లునట్లు ఆత్మలో వర్ధిల్లాలని అక్కడ భక్తుడు కోరుతున్నాడు. As you prosper in your spirit, you should prosper in this material life. నీ యొక్క ఆత్మలో నీవు వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో కూడా నీవు వర్ధిల్లాలి. Remember, if your spirit is not prospering and if you prosper in material things, that is danger for you. నీవు ఆత్మలో వర్ధిల్లకుండా ఇహ సంబంధమైనటువంటి విషయంలో వర్ధిల్లుతున్నట్లయితే అది నీ యొక్క ఆత్మీయ జీవితానికి ప్రమాదకరమై ఉంది. Luke Gospel chapter 12, our Lord said, "Beware of covetousness, for a man's life is not consisting with the abundance of things which he possesseth." లూకా సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువు అందుకే మాట అన్నారు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. So you should prosper as your soul is prospering. మన యొక్క ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. In this world we can see many people prospered materially and they disappeared spiritually. ఈ యొక్క లోకంలో అనేక మంది ఇహ సంబంధముగా అభివృద్ధి చెందినటువంటి వారిని మనం చూస్తున్నాం. అయితే ఆత్మీయ జీవితంలో వారు చచ్చిన స్థితిలో ఉంటూ ఉన్నారు. And Paul wrote to Galatians, "Are you so foolish? Having begun in the spirit, are you now made perfect by the flesh?" అందుకే పౌలు గలతీయులకు రాస్తూ అంటున్నాడు, అవివేకులైన గలతీయులారా, ఆత్మతో ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా ముగించాలని చూస్తూ ఉన్నారా. So Paul addressed them, "Are you so foolish?" పౌలు అటువంటి వారిని అవివేకులారా అని సంబోధిస్తూ ఉన్నాడు. If anybody thinks that materially we should prosper, if anybody will not give priority for spiritual life, he is a fool. ఈ యొక్క ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను ఎక్కువగా మనం ఆశిస్తూ ఆత్మీయ జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మనము కూడా అవివేకులుగా ఉంటూ ఉన్నాం. Because Paul addressed Galatians, "Are you so foolish? Having begun in the spirit, are you now made perfect by the flesh?" అందుకే పౌలు గలతీయులను ఆ విధంగా సంబోధిస్తున్నారు, అవివేకులైన గలతీయులారా, ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగితురా. So you have to examine yourselves. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి. What is your priority in your life? మన యొక్క జీవితంలో మనము దేనికి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం? Seek His kingdom and righteousness. దేవుని యొక్క నీతిని రాజ్యమును మనం మొదట వెతకాలి. Then your soul will అప్పుడు prosper. మన యొక్క ఆత్మ వర్ధిల్లుతుంది. And as your soul prosper, you will also prosper in this world. మన యొక్క ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో కూడా మనం వర్ధిల్లుతాం. But don't ever count material things as a blessing. ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు నీకు క్షేమాన్ని కలిగిస్తాయని నీవు తలంచవద్దు. Paul lived in a rented house. పౌలు ఒక బాడి ఇంట్లో ఉన్నాడు. Today many prosperity preachers say that one should have a beautiful building. ఈ విధమైనటువంటి అబద్ధ బోధకులు ఈ దినాల్లో మంచి ఇల్లుని నీవు కలిగి ఉండాలని వారు బోధిస్తూ ఉన్నారు. But Paul lived in a rented house. అయితే పౌలు అద్దెకి ఆయన నివాసం చేసినట్లుగా చూస్తున్నాం. Do you think Paul did not have enough faith as this prosperity preachers has? ఈ దినాల్లో అబద్ధ బోధకులు బోధిస్తున్నటువంటి వారికి కలిగినటువంటి విశ్వాసం పౌలు కలగలేదని దీని అర్థమా? No. Paul
new, and his prosperity is in spirit. కాదండి, పౌలు ఆయన ఆత్మలో వర్ధిల్లాలన్నటువంటి ఆశను కలిగినటువంటి He వ్యక్తి. prospered in going through the troubles for Christ. క్రీస్తు కొరకు ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమల్లో కూడా ఆయన అభివృద్ధి చెందినటువంటి వాడు. He prospered in his spirit, even going through some difficulties. ఆయన జీవితంలో కష్టములు గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఆయన ఆత్మలో వర్ధిల్లాడు. We need to be careful that material prosperity cannot be counted as spiritual prosperity. ఇహ సంబంధమైనటువంటి అభివృద్ధి ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రాన్ని అభివృద్ధిని కలుగు చేయదని మనం గుర్తించాలి. To conclude this point, all prosperity people in this world may not prosper in the spirit. ఈ విధమైనటువంటి ఇహ సంబంధమైన అభివృద్ధిని కోరుకునేటువంటి వారందరూ కూడా ఆత్మీయ జీవితంలో వారు వర్ధిల్లలేకపోయారు. All people who are prospered materially in this world may not prosper in their spirit. ఇహ సంబంధమైనటువంటి విషయంలో వర్ధిల్లినటువంటి వారందరూ కూడా ఆత్మీయ జీవితంలో వర్ధిల్లలేకపోవచ్చు. But all people who prosper in their spiritual life, they will certainly prosper in this world. అయితే ఆత్మీయ జీవితంలో వర్ధిల్లినటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయంలో వర్ధిల్లుతారు. The prosperity, I want to say, the contentment is the greatest prosperity. నిజమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది మనలో ఉన్నటువంటి తృప్తితో ప్రారంభమవుతుంది. And Paul was contented what he had. పౌలు తనకు కలిగినటువంటి దాన్ని బట్టి ఆయన తృప్తి కలిగినటువంటి వ్యక్తి. So the prosperity, the real spiritual prosperity is we should be content with what we have. నిజమైనటువంటి ఆత్మీయ అభివృద్ధి ఏంటంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి వాటిని బట్టి మనము తృప్తి పడడమే. We should be thankful to God for the things which we have already received from Him. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. And if needed, certainly God will give you more. అవసరమైతే దేవుడు తప్పకుండా వాటిని అనుగ్రహిస్తాడు. But be careful. Expect more spiritual life. అయితే మనము ఆత్మీయ అభివృద్ధిని ఎక్కువగా కోరుకోవడానికి Many people ask more material things than spiritual things. అనేక మంది ఆత్మీయ విషయముల కంటే కూడా ఇహ సంబంధమైనటువంటి విషయములను దేవుని దగ్గర అడుగుతూ ఉంటారు. Remember, when prodigal son left his father, he said, "Father, give me, give me." ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు వెళ్ళిపోయినప్పుడు తండ్రి నాకు ఇవ్వు ఇవ్వు అని తండ్రిని అడిగాడు. So that attitude separate him from his father. ఆ యొక్క అడగడం వల్ల తండ్రి నుండి ఆ యొక్క కుమారుడు వేరు చేయబడ్డాడు. But when he repented, when he came back, he said to his father, "Father, make me, make me." తప్పిపోయినటువంటి కుమారుడు మారుమనసు పొంది తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా నన్ను ఉంచమని ఆయన ప్రార్థించాడు. So you need to ask God, "Lord, make me, make me." కాబట్టి మనం కూడా ప్రభువా నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా నన్ను మార్చు అని ప్రార్థన చేయాలి. Make me as your dear child. నీకు ప్రియమైనటువంటి బిడ్డగా నన్ను మార్చండి ప్రభువా. Lord, make me as your dear servant. ప్రభువా మీకు ప్రియమైనటువంటి సేవకునిగా నన్ను మార్చండి. Lord, make me to be humble. ప్రభువా దీన మనస్సును నాకు దయచేయండి. Lord, make me to have burden for perishing souls. ప్రభువా నశించిపోతున్న ఆత్మల పట్ల భారమును దయచేయండి. And certainly God delights in such prosperity. అటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషించేటువంటి వానిగా ఉన్నాడు. And if we go to book of Jeremiah chapter 9 verse 24, here we see in which God delights again. But let him that glory in this, that he understandeth and knoweth me, that I am the Lord, which exercise loving kindness, judgment and righteousness in the earth. For in these things I delight, say the Lord. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువారు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలను. అట్టి వారిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. Here we see God delights in exercising loving kindness, judgment and righteousness. వాక్యంలో మనం చూస్తున్నాము దేవుడు తన యొక్క కృప నీతి న్యాయములను తెలుసుకున్నటువంటి వారిని బట్టి ఆయన సంతోషించేటువంటి వాడు. So if you follow righteousness and loving kindness and judgment,
God delights in you. కాబట్టి దేవుని యొక్క నీతి న్యాయములను మనం అనుసరించినప్పుడు దేవుడు మన యందు సంతోషించేటువంటి దేవునిగా ఉన్నాడు. If you are not judging properly, or if you are not walking in righteousness, or if you do not have loving kindness, remember, God has no delight in you. నీ జీవితంలో దేవుని యొక్క కృప లేకుండా నీతి న్యాయములను అనుసరించకుండా ఉన్నట్లయితే దేవుడు నీ యందు సంతోషించడం లేదు. And Proverbs 15:8 says, God delights in the prayer of upright people. సామెతల గ్రంథము 15:8 మనం చూసినట్లయితే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. It says, Proverbs chapter 15 verse 8, the sacrifice of the wicked is an abomination to the Lord, but the prayer of the upright is his delight. సామెతల గ్రంథము 15:8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. So we see, when you pray uprightly, God delights in them. మనము యథార్థ హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానిని బట్టి ఆనందించేవానిగా ఉన్నాడు. If you keep sin in your heart and try to pray something, God has no delight in that prayer. నీ యొక్క హృదయంలో నీవు పాపం ఉంచుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు దాన్ని బట్టి సంతోషించడు. And people usually, when they gather for prayer, they try to use wonderful words in their prayer. ప్రార్థనకు కూడినప్పుడు సహజంగా మనుషులు మంచి పదాలను ఉపయోగించాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. Remember, God has no delight in wonderful words, but God delights in upright prayer. అటువంటి ప్రార్థన బట్టి దేవుడు ఆనందించేవాడు కాదు, కానీ యథార్థమైనటువంటి మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని బట్టి ఆనందించేవానిగా ఉన్నాడు. And again we see in Proverbs chapter 12 verse 22, lying lips are abomination to the Lord, but they that deal truly are his delight. సామెతల గ్రంథము 12:22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయులు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. So remember, even a small lie is abomination to the Lord. చిన్న అబద్ధం కూడా దేవునికి హేయమైనటువంటిదని మనం గుర్తించాలి. But if you deal in everything truly, God delights in you. అయితే ప్రతి విషయంలో మనం సత్యమును అనుసరించినట్లయితే దేవుడు దాన్ని బట్టి ఆనందించే దేవుడిగా ఉన్నాడు. And unless you have Christ in your life, you cannot deal the things truly. క్రీస్తుని యొక్క హృదయంలో లేకపోయినట్లయితే సత్యముగా నీవు నడుచుకోలేవు. So you have to ask Jesus into your heart, because he is the truth. యేసు ప్రభుని హృదయంలో నీకు తప్పకుండా నీవు ఆహ్వానించాల్సింది, ఎందుకంటే ఆయనే సత్యమై ఉన్నాడు. And when you receive truth, when you receive Christ, when you follow the truth, God will delight in you. నీవు క్రీస్తుని హృదయంలోకి ఆహ్వానించి సత్యమును నీవు అనుసరిస్తున్నప్పుడు దేవుడు దాన్ని బట్టి సంతోషించే దేవుడుగా ఉన్నాడు. Because Jesus said, I am the way, the truth and the life. No one comes to the Father but by me. ఎందుకంటే యేసు ప్రభువు అన్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. And if you have already accepted Christ as your personal Savior, ఒకవేళ యేసు ప్రభుని సొంత రక్షకునిగా నీవు అంగీకరించి ఉన్నట్లయితే you must rely on his word. దేవుని యొక్క వాక్యము పైన నీవు ఆధారపడాలి. Don't rely on any other thing. వేరే ఏ విషయముల పైన కూడా నీవు ఆధారపడకూడదు. The word is the foundation for your spiritual life. దేవుని యొక్క వాక్యము నీ యొక్క ఆత్మీయ జీవితానికి పునాది అయి ఉంది. And you must build your spiritual life on the word of God. కాబట్టి నీ యొక్క ఆత్మీయ జీవితమును దేవుని వాక్యం పైన నీవు నిర్మించుకోవాలి. Why many believers are not able to see the fullness in the spiritual life? Because somewhere they are living in something which is against to God. ఎందుకు అనేక మంది విశ్వాసులు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లలేకపోతున్నారంటే ఎక్కడో వారి యొక్క జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములను వారు చేస్తున్నారు. Remember, Christ is the truth and you must live in truth. క్రీస్తు సత్యమై ఉన్నాడు కనుక మనము కూడా సత్య మార్గములో నడుచుకోవాలి. Ask God to lead a life that delights him. దేవుణ్ణి సంతోషపరచగలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఆయన ప్రార్థన చేయాలి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Our lovingly heavenly Father, మమ్మల్ని ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, thank you, Lord. మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. And we studied in your word in which you delight. మీరు సంతోషించేటువంటి విషయములను మీ వాక్యంలో మేము ధ్యానించి ఉన్నాం. Thank you, Lord, you delight in forgiveness. ప్రభువా, మీరు క్షమించుటలో సంతోషించేటువంటి దేవుడైనందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. Thank you, Lord, you delight
by ordering our lifestyle. ప్రభువా మా యొక్క నడతను మీరు స్థిరపరచుటను బట్టి మీరు సంతోషించేటువంటి దేవుడిగా ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. Thank you, Lord, you will delight in our spiritual prosperity. ప్రభువా మా యొక్క ఆత్మీయ జీవితాలకు కలిగేటువంటి క్షేమమును బట్టి మీరు సంతోషించే దేవుడిగా ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. And Lord, thank you that you delight in the people who have the prayer with uprightness. ప్రభువా యథార్థ మనసుతో ప్రార్థన చేసేటువంటి వారిని బట్టి మీరు ఆనందించే దేవుడిగా ఉన్నారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. Give all these attitudes so that we may please you in our life. ఇటువంటివన్నీ కూడా మా జీవితాలకు అనుగ్రహించండి. తద్వారా మేము ప్రభువా మీకు ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. And Lord, people who are committed to follow these things, to please you in their life, I ask your blessings upon them. ప్రభువా మిమ్మల్ని సంతోషపరచాలన్నటువంటి తీర్మానమును కలిగినటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ఆశీర్వదించండి. In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. మనిషి వెంట ఉన్నది పాపము పొంచి, అది పోదు కుమ్మరించిన డబ్బుల సంచి. మనిషి చేసిన పాపమే మనిషిని ముంచి, చేయమంటుంది పుణ్యకార్యాలు ఎంచి. అది కాదు ప్రభువు దృష్టికి మంచి, అందుకే ఇచ్చెను తన రక్తాన్ని పంచి. మనిషి గ్రహించి నీ పాపపు హృదయాన్ని తుంచి, పశ్చాత్తాపముతో ప్రభువు వద్దకు రా తల వంచి. మనిషి వెంట ఉన్నది పాపము పొంచి, అది పోదు కుమ్మరించిన డబ్బుల సంచి. మనిషి చేసిన పాపమే మనిషిని ముంచి, చేయమంటుంది పుణ్యకార్యాలు ఎంచి. అది కాదు ప్రభువు దృష్టికి మంచి, అందుకే ఇచ్చెను తన రక్తాన్ని పంచి. మనిషి గ్రహించి నీ పాపపు హృదయాన్ని తుంచి, పశ్చాత్తాపముతో ప్రభువు వద్దకు రా తల వంచి. మనిషి వెంట ఉన్నది పాపము పొంచి, అది పోదు కుమ్మరించిన డబ్బుల సంచి. మనిషి చేసిన పాపమే మనిషిని ముంచి, చేయమంటుంది పుణ్యకార్యాలు ఎంచి. అది కాదు ప్రభువు దృష్టికి మంచి, అందుకే ఇచ్చెను తన రక్తాన్ని పంచి. మనిషి గ్రహించి నీ పాపపు హృదయాన్ని తుంచి, పశ్చాత్తాపముతో ప్రభువు వద్దకు రా తల వంచి. 500 వాక్యములు, 1000 వాక్యములు, 2000 వాక్యములు మరియు 3000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారు మొదట మీ ఇంటి యొద్దనే మీరు కంఠాపాఠం చేసిన వాక్యములు చూడకుండా రాసి మా చిరునామాకు పంపబడును. అవి పరీక్షింపబడిన తరువాత మౌలిక పరీక్ష తేదీ మీకు తెలుపబడును. అప్పుడు మీరు కంఠాపాఠం చేసి రాసి పంపించిన వాక్యములు నోటితో చెప్పవలను. అలాగూ చెప్పిన వారికి ప్రకటించబడిన బహుమతులు అందజేయబడును. ఎక్కడున్నారు దొంగలు పుస్తకమునందు ఆంధ్రప్రదేశ్ నేరస్తుల మధ్య సంచలనం సృష్టించిన నవల మరియు పాస్టర్ గాలి గంగరాజు గారి సాక్ష్యము ఉన్నది. మరియు వాక్యానుసారమైన ప్రార్థనలు అని ఈ పుస్తకమునందు వాక్యానుసారమైన ప్రార్థనలు ఉన్నవి. మరియు ఈ యొక్క పుస్తకము వాక్యములు కంఠాపాఠం చేయుటకు ప్రయోజనకరముగా ఉండును. ప్రభు కృపను బట్టి ఈ యొక్క పుస్తకము దేశ విదేశములలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నది. ఈ పుస్తకములు కావలసిన వారు స్క్రీన్ పైన ఉన్న మా చిరునామాకు 100 రూపాయల డొనేషన్ పంపించి కొనుగొనగలరు. Our ministry is giving gifts to encourage people to memorize the Word of God. If you are inspired to support this ministry, you can send your donations to our address. Our address is the Bible Foundation, Post Box number 13, Tirupati 517507, Andhra Pradesh, India. Our email addresses gali@jesusanswers.com and davidevangelist@hotmail.com. Our mobile numbers 94400 and 94900898824. You can visit our website at www.thebiblefoundation.com. వందనాలేసయ్యకు 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 వందనాలేసయ్యకు